మరి నీ పేరు ఏం పేరు పిల్ల? నా పేరు కొట్ట వెనికిల్లు కొత్త చిన్నమాళ్ళు అంటారు. కొట్ట వెనికిల్లు కొత్త చిన్నమాళ్ళు ఉంటే అది ఎక్కడ ఉండదా? గట్టెట్లుంటది? నా పేరు మల్లక్కి, మా యారాల పేరు మల్లక్కి. ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం. ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పోవాలంటే నిన్ను కాదు మీ చెల్లమల్లను పిలిచిన్నాను. ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలిచిన్నాను. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్ట వెనుకున్నది. కొట్ట వెనుకిల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను పలుకుతాను. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీ మొగని పేరేం పేరే? నా మొగని పేరు అజ్గరెల్లు. తుర్కోన్ చేసినావే? నేను తెలుగోళ్ళు కరువేర్రా, నేను తుర్కోళ్ళు లవ్ చేసిన. మరి ఆ పేర్ల సగం తెలుగు ఉన్నది, సగం తుర్క ఉన్నది కాదే? నీ గట్టడవుడు అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగండు కాలేదట. గోడవు పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళ పిల్లలు ముట్టపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉండేది. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఇక అందరి పేరు నిలబెడతాండ్రు. ఇక నీ పిల్లగండు గారు, నీ పిల్లగండు గారు, నీ పిల్లగండు గారు, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని, నువ్వు గొడ్డుదా అని పంచ పేరు నిలబెడతాండ్రు. ఇక ఆ సందు చూసుకొని లచ్చవ్వ ఇవాళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారాళ్ళు గులుగుడే, ఆడబిడ్డలు గులుగుడే, చేసుకున్న లంజ కొడుకు కూడా గావురానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. అదేనో మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధవస అవుతుంది అని పేరు పెట్టి పిలవద్దట. అందుకే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు. మరి పెద్దలకి ఏమత్తది? మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. పిర్రల పండుగ కాదే, పీరీల పండుగ అనాలి. కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంటాను. ఇలా వేయినాకే ఉండేదే మళ్ళా చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎట్లా తండ్రు అస్సయి అంకమ్మ అస్సయి అంకమ్మ అనొత్తాను. ఇక రాంగ గిసొంటి పెద్ద మనిషి చూసి పిల్లని పిల్లగాళ్ళు లేరు, ఇక పీరీలు వస్తాను, పీరీలో కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు అన్న. అన్నవోల మా అత్త చేసింది. ఇక పస్కర వేయింది, పుష్కర వచ్చింది. కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు, మా అత్తకు. మీ అత్తగా నీకే అనుకున్నా. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు వచ్చింది. కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ కుడుకో మరి? పిర్రల కుడుక. లాంజముండ కళ్ళు పోతే పీరిల కుడుక అనాలి. ఇక కుడుకతో కొడుకుతోనే కొడుకు ఉట్టాని, ఇక కుడుకతోనే కొడుకు ఉట్టాని. ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యము చూడు అని మందకాడి పోయి ఒక ఏటని తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాల్లత్తేమంటుంది. కొత్తగా వచ్చిన ఆదర కొల్లిరుకావు వెనక నుంచి వెళ్ళబాబోనియా అన్న వాళ్ళు ఒక్కడిది ఎత్తే ఎట్లా సరిపోదు, బలగం బాగున్నది అని ఇక తుర్కదేవునికి అలాలు చేసిండు. ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు. మరి 2 పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గరు, ఎల్లవ పేరు ఎల్లు. అస్గర్ ఎల్లు అన్న పేరు పెట్టి అట్లా పెట్టుకున్నావా? మరి పోనీ పిల్ల, మరి నీకేమన్నా పిల్లగాన్లు అయ్యానే? నాకు ఒక్క కొడుకు. నీ కొడుకు పేరేం పేరే? ఆడు పేరుకి వచ్చినోడా కీర్తికి వచ్చినోడా? అయ్యో లంగనా దొంగనా? నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు? అయ్యో దుబాయ్ గిట్ట వేయండా? దుబాయ్ పోయే మొగోడు అయిండు ఆడు. మరి మస్కడ్ వేయండా? మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండు ఆడు. మరి నీ కొడుకు నీ మీద టేరు పడ్డా? ఆడేరెట్లా ఓనేరెక్కడిది? నీ కొడుకు ఏమైనట్టే? ఆడు మా అత్త కలవాటు అయిండు. లంచం ఉంటే సిగ్గు లేదు, మానవు లేదు. నీ కొడుకు నీ అత్తకు ఎట్లా అలవాటండి? ఇక దాని పక్కనే అంటాడు, దాని ఇంటికనే ఉంటాడు, దాని దగ్గర తింటాడు, నా ఇంటికి వస్తాడా నా నవ్వు అనిపిస్తాడా? దాని దగ్గరనే తింటాడు, దాని దగ్గరనే వంటాడు, నా దగ్గరికి వస్తున్నాడా అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి? 2 ఏళ్ళోడు. శిలాంజం ఉండా ఇంకేమైనా సిగ్గుమానం ఉన్నదే? 2 ఏళ్ళ పిల్లగాడు ఇక్కడ మనవుడేనా, అక్కడ పాపమేనా? సనమైండు అనుకోవాలి. లంజముండా అంటే పాపం అంట కడతానో దొరసారి నీ పళ్ళకు కలేరుగాను. లంజముండా ఇప్పుడు అంటే వ్యాన్ ఓటరిండా? అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడేనే, అక్కడ బాపమ్మేనే, సనమైండు అనుకోవాలి. నువ్వేం అట్లా అనుకోవాలి. ఇక తెల్లర్రక పొద్దర్రకి అంబార్ జేబులు వేసుకొని బుక్కుతున్నావు. ఇక పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండుగా, పిల్లగాడు అంబార్కి అలవాటు అయిందంటే ఇక పిల్లగా అంబార్తోనే సంసారం చెప్తాడు. అంబారుకు నువ్వు మనసులకు తేడలేదా అని ఇగో మాటకు తప్పు గొడవెత్తి ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తాను. ఇవాళ నువ్వు ఇక్కడ ఎందుకు విత్తినావు చెప్పు? ఎందుకు విరిసినవు దొరసాని అనాలే. నేను కదే అంటాను, నువ్వు ఎందుకు విత్తినావు? కొద్దిగా పని పడ్డది. ఏంటి? అయ్యో అద్దా మీతోటి వల్ల. ఇగో నా దగ్గర అయితే పైసలు లేవు. నా పైసల గురించి పైసలు ఎందుకే నాకు? ఇక పని పడ్డది అంటేనే తెలుసుకోవాలి. ఇక రాజవ్వ నీతో కొద్దిగా పని పడ్డది అంటేనే తెలుసుకోవాలి. ఇంత పైసలు అడుగుతారా అని. ఇక నా దగ్గర అయితే పైసలు లేవు. గట్ల కాదే, ఎందుకు కొరక పిలిచిందంటే మరి నేను కన్న బిడ్డ ఉన్నది కదా రూపావతి దేవికి. రూపాలవ్వ చక్కదనాల పెళ్లి సంబంధం నాకు వచ్చింది కాబట్టి నా బిడ్డకు ఇప్పుడే రంగరంగ వైభవంగా ఎర్రగుంటలకు వెళ్ళిపోవాలి, 7 గడవల నీళ్లు తీసుకురావాలి, పంచగుంటల్లో పోవాలి, 10 గడవల నీళ్లు తీసుకొని రావాలి. అందముగా
ముస్తాబు తయారు చేసి అగో పెళ్లి పీటను ఏనాడు గనక పెళ్లి పిల్లను తయారు చేసి అగో నా బిడ్డను తయారు చేయాలని ఓదాసిరారా సరే అవ్వా మరి పోదామా పోదాంపా మరి పదరేగా మరి పోదాంపా అంటే పదరే అనుకుంటూ పోతాన్నావు అవ్వా నువ్వేం తెచ్చుకుంటావు నేను కడవ తెచ్చుకుంటానా సజ్జ తెచ్చుకుంటానా కడవ తెచ్చుకుంటాను సజ్జ తెచ్చుకుంటాను సజ్జల సారడు పట్టాయి పువ్వులు నేను గుల్ల తెచ్చుకుంటాన్నా ఇక నీ సజ్జ రిండిన పోలేనా నన్ను గుల్లి అంటే నేను గుల్లియా లంజముండ ఏం మాట్లాడుతున్నావే అంతే మరి నీ గుల్ల నీకే నా సజ్జ నాకే గదే నీ సజ్జ నీకే నా గుల్ల నాకే గదే మరి నేనేమంటాను సజ్జల సారడు పట్టాయి ఇక నా గుల్లలు అయితే ఇన్ని పడతాయి అందుకే నీ సజ్జ రిండిన పోలే గుల్లి అంటే గుల్లి అంటే మంచిగా రాని మాటలు అమ్మ ఇపు అలుగుతుంది తగదు కూడా వయ్యా 7 దాసి వరదలు కలిసిర్రు అతల్ని దొరసాని ఇన్న కడవలు పట్టుకున్నారు ఏనాడు గనక పూలే బుట్టలు పట్టుకోని ఎట్లా బయలెళ్ళిపోతున్నారు నాకు వెన్నెలా పూసి గాయంగా వరడం మాత వెన్నెలా ఆగి గాయంగా వరడం నాకు వెన్నెలా పూసి గాయంగా నాకు వెన్నెలా పూసి గాయంగా మాత వెన్నెలా ఆగి గాయంగా వరడం రాజ్యాలు తిరిగి రాజ్యాలు తిరిగి ప్రజములనే చూసి రజగారి బిడ్డ రమ్మ దర్శాలి రమ్మంట రానంది నేనేమి వెన్నెలకు రంచిరి కన్నేలిస్తారు దట్టంక తని మెడివే దక్కున్న మెర్సే నాకు వెన్నెలా పూసి గాయంగా మాత వెన్నెలా ఆగి గాయంగా చిన్న వెన్నెల వెన్నెల మా వెన్నెల నా వెన్నెల అడిగల్లి దశలు మా వెన్నెల నా వెన్నెల ఎడవస్త ఉన్నారా మా వెన్నెల నా వెన్నెల ఎడగత్త ఉన్నారా 7 దేశాలు అన్నాడు కనుక మళ్ళీ తోటల్లోకి ఎప్పుడైతే వస్తున్నారో ఆగో 7 దాసోళ్ళు అవునే దాసి అబ్బా చూసినవానే ఈ తోటల లోపల చూసినవా పూలు పుష్పాలు ఏ విధంగా వస్తున్నాయో అబ్బా మనతోనే ఇంత అందం వచ్చిందో ఈ పూలతోనే మనకు అందం వచ్చిందో ఎంత మంచిగా ఉన్నాయి మరి కాదు గాని అవునే దాసి అదేం పుష్పమే ఎక్కడ గక్కడదా గాడిదా గాడిది కాదే గదిని పేరేంది గక్కడదా దాని పేరు చెప్పవా నాకు గక్కడదా పుష్పం పేరు అది పుట్టంగానే సుక్కలు చూస్తుంది అది అట్లాంటి ఏమన్నట్టే అది నిక్కుడు అంటారు నిక్కుడు అంటే దానికి పేరు లేదు లేదా నిక్కుడు అంటే నీకు తెలియదా నాకు తెలియదు దాని పేరు గునుక పువ్వు అంటారు గునుక పువ్వుకే ఇప్పలకం చేస్తాను ఆ పిల్ల ఏంది గునుక పువ్వుకే ఇప్పలకం చేస్తాను అని అంటాను ఆగో సద్దుల బతుకమ్మ అప్పుడు చూడు లోళ్ళకు లోళ్ళే పెద్ద పెళ్లి అంతా సవరస్తా జెండా కాడ లోళ్ళే దిగుతాయి ఆగో గోదావరి కాడ సవరస్త కాడ లోళ్ళకు లోళ్ళే ఉంటది ఇక దాని పండుగ వేయిన పోలే ఇక పువ్వుకు పైస గరగరాదు
ఇక నువ్వు వేషం విడితే ఏ వీటికి పడుకురా అంతేనా? మరి కాదు గాని గిదేం పుష్పం ఇక్కడదా దాని పేరు చెప్పవా? గిదా ముట్టుకుంటా గుచ్చుకుంటా ఒక్కసారి ముట్టుకుంటా ఏంది భయపెట్టి ఒక్కసారి అంటే నీకు కుచ్చుకునుడు అంతే అంత ఆనందమా? అట్లాంటి దాని పేరు లేదు లేదా? దాని పేరు గులాబీ పువ్వు అంట. గులాబీ పువ్వు ముట్టుకుంటా కూర్చుంటారా? ఆగో తెంపరానోళ్ళు పోయి తెంపినట్టయితే ఆగో కింద ముళ్ళు ఉంటది మీద పువ్వు ఉంటది. తెంపరానోళ్ళు పోయి తెంపినట్టయితే కస్కన ఉంచుకోవాలి. అట్లా దాని పేరు గులాబీ పువ్వు. మరి మరి గిదేం పువ్వే? ఏది గిదా? ఇది రోకల బండ పువ్వు. రోకల బండ ఎక్కడ పువ్వు తాదే పుయ్యదా? మరి మా ఇంటికాడ పూలకు రోకల బండ ఉన్న దానికి పువ్వు ఊతారు కదా. అది గొడ్డుది. ఇది పిల్లలు చేసిందా? ఓ దానికి కడుపు నిండా పిల్లలే. అంటే దాని పేరేం పేరే? దాని పేరా? దాని పేరు పొద్దుతిరుగుడు పువ్వు అంటారు. ఎక్కడన్నా పొద్దుతిరుగుడు అంటారా అని అనరా? కాదు, ఏమంటారు? సన్ ఫ్లవర్. ఇదేం భాష? ఇంగ్లీష్. ఇంగ్లీష్ వాళ్ళతో నేను నడవోని. అంటే నువ్వు వేయవా? నేను వేయిందా? నేను తెలుగులోనే ఉన్నా, తెలుగు దేశ అన్నట్టు నేను ఇక్కడనే చదువుకున్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళతో పోతాడు. నీకు ఇంగ్లీష్ వచ్చి చదువుకుంటే వస్తుంది అది. మరి కాదు గాని ఒకసారి ఈ పూల పుష్పాల పేర్లు ఒకసారి నాతోటి వివరించి చెప్పవా? ఏంటిది పువ్వులా? అవన్నీ కాదా పువ్వులు? అచ్చమల్లెలు, ఇచ్చమల్లె, ఒడ్డు మల్లె, పోసంగి మల్లె, సర్వ సంపంగి, దేవా గన్నేరు పూల తోటలకు వెళ్ళి వచ్చినాము కాబట్టి చంపుకున్నారు. ఆయన కడవలతోటి నీళ్ళు తీసుకొని ఇప్పుడే గనక దొరసాని వేటికి పోదామనుకోవాలని కచ్చిండ్రు జారారి బండల్ల జలకాలు పెట్టి పన్నీరు పోసిన నీళ్లు పడవల్ల దొరలిచ్చి ఆ పిల్లలు ముచ్చారు అని పీట మీద కూర్చుండబెట్టి తడి వేడితానమూరు తడి వేడితానమూరు తానాలు వస్తారమ్మ తడి వేడితానమూరు వెడి నీళ్లు సరి నీళ్లు వెడి నీళ్లు సరి నీళ్లు ఏ కప్పు చేసినారా వెడి నీళ్లు సరి నీళ్లు పెసారు వింటి బట్టి పైన వెదిస్తారమ్మా పెసారు వింటి బట్టి. అయ్యో ఏంటి మరి ఏం పెట్టుకుంటావు? నాకు సబ్బు కావాలి. సబ్బా? సబ్బు పెట్టదు నీ గబ్బు పోదా? నాకు సంతూరే కావాలి. ఏం సబ్బు? సంతూరు. అదే పరాయి ఊరు పెడితే ఫైట్ వస్తుందా? లేదు, నాకు సంతూరుదే కావాలి. సబ్బులు పెట్టినారు సబ్బులు పెట్టినారు సబ్బులు తీసినారా సబ్బులు పెట్టినారు తడిబెడి 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 స్నానాలు పోసి నీళ్లు వారదాకా నీలంపు చీర నీళ్లు వారినాక మావిడంతు పట్టు చీర మడివముగా కట్టిండ్రు. ఉరియవన్న రైక గుంజు ముడి పెట్టిండ్రు. ఎండి దువ్వన బట్టి వేసిప్పు తీసిండ్రు. పైడి దువ్వన బట్టి పాపన్ను తీసి పాపల సందున బంతులనిచ్చి కోడుగురు గట్టుకోలే కోడుగురు గట్టుకోలే కొప్పులు పెట్టినారే కోడుగురు గట్టుకోలే కొప్పుల మల్లె పూరు కొప్పుల మల్లె పూరు గుప్పించి పెట్టినారా కొప్పుల మల్లె పూరు బారి బొమ్మల్లడవ బంగారు బొట్టు తీరు బొమ్మల్లడవ తిలకము దిద్దిండ్రు. కురుస బొమ్మల్లడవ కుంకుమ రేఖ నొట్టికి కళ్యాణ తిలకము దిద్దిండ్రు. చెంపలకు పసుపు పెట్టిండ్రు. గట్ల కింద గంధం పెట్టి బుగ్గన నాయన్న దిష్టి సుక్క పెట్టి మరి రవశల్ల ముసుకేసిండ్రు. రక్తాలు చెక్కిన గాజులు వేసిండ్రు. కళ్ళకు కాటక పండ్లకు దాశన అన్ని నగరు పెట్టిండ్రు. అద్దముల దూడు అన్నారు. అద్దం లోపల సూత్రసారి పేరు మెడ లోపలేసి ఆగ పసుపు పారాని పాదాలకు పెట్టి ఎప్పుడైతే పైన ముడిసి గొంగడి కొప్పెర పెట్టి అగో అత్తవారింటికి జాగదోలుతుంటే అప్పటికైనా ఇప్పటికైనా కొత్తగా అత్తగారింటికి ఆడవిల్ల పోతున్నదంటే అమ్మగారింటికి ఆడ ఆకరు పనేమి వేసిపోతారు బిడ్డలు. కూరాటి కుండకాడి కచ్చి కూరాడు తొలకొట్టి కన్న తల్లి కొంగు పూసై గుడిసి దర్వాజ కాడి కచ్చి కడపను గడిగి కడపకైదు బొట్లు పెట్టి అమాస ఎన్నడు వలుకుతాని ఇల్లు పున్నమా ఎన్నడు పూజిత్తని కడపని పుట్టిలోని కడపకైదు బొట్లు పెట్టి మట్టెల కుడికారు మెట్టిని ఇంట్లో పెడతారు. అప్పుడు కూరాడు తొలకట్టింది అటువంటి దర్వాజకైదు బొట్లు పెట్టి కన్న తల్లి కొంగు పూసై ఊడిసి అమ్మ నేను పోతన్నానన్నట్టు ఆ కన్న తల్లి
వాకిట్ల నిలుచుండంగానే ఇక తల్లి కన్న చూసినది నారాయణ నా బిడ్డరావు కన్న బిడ్డ రూపవతి అమ్మా నువ్వు చిన్ననాడు చిన్న బిడ్డ నా బిడ్డరో పెద్దనాడు పెద్దనమ్మ రూపవతి నువ్వు అత్తగారి ఇంటికమ్మా నా బిడ్డరా ఇక నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు నా బిడ్డరా నీకు అత్తమామలున్నారట నా బిడ్డో అత్తమామల సేవ ఎత్తి చేస్తే ఆడిగా ఉన్నారు అత్తమామల అంటగా తిరుగుతుందని పై ఆడిగా ఉంటారు నీకు కావలు మరి దూరం ఉంటే నా బిడ్డరా జర్ర బందుకెళ్ళి నడవగాలే కన్న బిడ్డ బావ ఎదురైతే బందుకు జరగాలే తొలిగి తొవ్వలియ్యాలే జరిగి బాటలు ఇయ్యాలే మరిది ముంగట మంచం మీద కాలు పెట్టద్దు మరి తోటి మారు వగ్గి మాట్లాడద్దు నీకు సాటి యారందు ఉంటే నా బిడ్డరా నువ్వు చదువుకొని తిరగవారే నా బిడ్డరా నీకు ఆడి బిడ్డలు ఉంటే రూపవాలి నువ్వు అక్కని పిలువవారే నా బిడ్డరా ఆటపాట నేర్చింది అవ్వగారి ఇల్లు వర్వ కట్టం చేసేది అత్తగారి ఇల్లు నిమ్మలు నీడలు అవ్వగారి ఇల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారిల్లు చీరలు సారలు పెడితే కొంత పోయేది అవ్వగారి ఇల్లు సింగారిచ్చుకొని తిరిగేది అత్తగారిల్లు అగో అత్తగారి ఇంటికాడ నా బిడ్డరా జర్రానికి వెలిగి ఉండవారే నా బిడ్డరా బిడ్డ ఇచ్చుకున్నోడు ఎంత ఉన్నోడైన ఈగతో సమానం చేసుకున్నోడు ఎంత గరీబైన వాడు పులితో సమానం ఉంటారు అప్పటికైనా ఇప్పటికైనా గాని బిడ్డ కన్నవారింటికాడ నడిచినట్టు కొన్నోరింటికాడ నడవందంటే నడవది బిడ్డ తిరిగడు మీసాలున్న మోగోడు గాని పిల్లనిచ్చినప్పుడు అంగవడి అల్లుని కాళ్ళు మొక్కవలసిందే కానీ నిలబడి అల్లుని బాలు పట్టుటానికి అత్తమామకు అధికారం ఉండదు నీకు భర్తే భగవంతుడమ్మా నా బిడ్డరా నువ్వు ఎడ్జోడు మొగడాని కన్న బిడ్డ ఎక్కిరియ రాదు బిడ్డ కన్న బిడ్డో ఆడదానికి అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం గొండ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి భర్త ఏరేది స్వరాజ్యం అన్నారు బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా భరించేవాడు భర్త కాబట్టి ఆడవాళ్లకు భర్తే భగవంతునితో సమానం మోగోనికి మోక్షం దొరకనంటే ఆలు పిల్లల వాసి అయ్యవ్వల వాసి అన్నదమ్ముల వాసి ఉన్న ఊరు ఇడిచి చెట్టల్ల గుట్టల్ల ముక్కు మూసుకొని తపస్సు పడితే మనకి మోక్షం దొరుకుద్ది లేకపోతే లేదు మరి ఆడిదానికి మోక్షం దొరకనంటే పొద్దుగాల లేచి బిడ్డ భర్తే భగవంతుడు అనుకోని భర్త పాద సేవ చేసినట్టయితే తప్పకుండా నాకు ముక్తి ఫలం దొరుకుద్ది భర్త చేసిన పాపం భార్య ఖాతల పడుతుంది కానీ భర్త చేసినటువంటి ఒక్క పుణ్యం భార్య ఖాతల పడుతుంది కానీ భర్త చేసిన పాపం భార్య కంటది తెలుసో తెలియకనో ఆయన జేబులకెళ్ళి ₹1 ఎవరికన్నా వేసిండు అనుకో ఆటానవంతు పుణ్యం నీ ఖాతల పడుతుంది కానీ నువ్వు చేసినటువంటి పుణ్యం నీకే ఉంటది నీ భర్తకు పోదు నువ్వు చేసిన పాపం నీ భర్తకు పోతదైన భరించేవాడు కాబట్టి నీకు భగవంతునితో సమానం అందుకని కన్న బిడ్డ నా బిడ్డో జర్రానికి మెరిగి ఉండవాలే కన్న బిడ్డ చిన్నతనాన్ని పెళ్లి చేసిండ్రు గప్పుడుకి బుద్ధి ఉంటే నేను ఇన్ని పెళ్లి చేసుకోపోదు అవి గిట్లచ్చనే చూడు ఎంత మంచిగా ఉన్నాడు నల్ల ప్యాంట్ వేసుకొని ఎంత శృంగారం ఉన్నాడా అని మనసు ఊగిళ్ళు ఊరి శర సుఖం కోసం పరాయోళ్ళ పక్కన కొంగు వర్తి అంటే శరము లోపల నీ కోరిక తీరుతుంది కానీ చెడిపోయిందన్న పేరు సత్యదాకా తప్పది ఇక పుండు మానిన గాని నా బిడ్డరా ఇక మచ్చ కూడా మానవోదు కన్న బిడ్డ అందుకే అంటారు బిడ్డ ఆడిదాని జీవితం అరిటాకుతో సమానం అన్నారు మొగోళ్ళ జీవితం గారెముళ్ళుతో సమానం అన్నారు ఆకువై ముళ్ళు వీనబడ్డ ముళ్ళొచ్చి ఆకు వీనబడ్డ ఆకుకే ప్రమాదం గాని ముళ్ళుకు ప్రమాదం కాదు చినిగిపోయిన అరిటాకును మల్లెవాడు అక్కు పెట్టడు చెడిపోయిన ఆడిదాని జీవితం మల్లెవాడు బాగు చెయ్యడు ఆడవాళ్ళ జీవితం నా బిడ్డో అది కుమ్మరింటి కాడికుండా నా బిడ్డరా కుండ మంచిగుంటే ఇత్తులు వస్తాము ఇదనాలు వస్తాము నీళ్లు తెచ్చుకుంటాము కూరాడి కుండకు గవిదేయి పటవకు పెడతాము కాపాడితే కుండ కడదాకా 1000 ఉంటది ఎత్తేస్తే కుండ 16 వక్కలైతది కలిగిపోయిన
పలిగిపోయిన కుండల పాలు వచ్చాగై నీళ్లు వచ్చ నిలువై బిడ్డ చెడిపోయిన ఆడదాని సంసారం కూడా నిలువది పలిగిపోయిన కుండ ముఖం చూడద్దని పెంకరాన్ని ఎత్తారు పెంట మీద వారెత్తారు చెడిపోయిన కోడలు ఇంటి లోపలుంటే సంఘంలో చెడ్డ పేరత్తదా అని 10 కాడ 20 ఇచ్చి విడాకలు చేసుకుంటారు పలిగిపోయిన కుండను మల్లెవరు అతుకు పెట్టరు చెడిపోయిన ఆడవాళ్ళ జీవితం మల్లెవడు బాగు అయ్యడు ఇక అందుకని కన్న బిడ్డ నా బిడ్డో నిన్ను ఇచ్చిన ఇంటి కాడ నా బిడ్డరా నువ్వు చచ్చినట్టు ఉండవాలే కన్న బిడ్డో అత్త ఆరడి చేసింది మామ మాటలు పెట్టిండు ఏరన్లు అంతు పెట్టిండ్రు ఆడిబిడ్డలు పోరు పెట్టిండు మొగడు కొట్టిండని మాటకు లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి దెంక రావద్దు గడప దాటిన కోడల్ది కట్ట దాటిన నీళ్లు వెనకవు రావన్నంటే సావండంగా తిరిగి రావు ఇక కన్నొల్ల కొన్నొల్ల పేరు నా బిడ్డరా మా పేరు పెట్టు బిడ్డ రూపవతి ఆ బిడ్డకు బుద్ధులు మతులు చెప్పి మరి ఎప్పుడైతే ఉలకంగా వాడి బియ్యం పోసి గొంగడి కొప్పర పెట్టి గుత్తులు దాపని పత్తలు పల్లాకు లోపల ఎప్పుడైతే అయిన పడిముడి పైడి ముడిచి పల్లాకిలో కూర్చుండబెట్టిరో 7 బోయిలు పల్లాకెత్తుకున్నారు 7 బ్రహ్మలు బచ్చంగాలు కట్టబట్టుకొని ఆ రూపవతిని పెళ్లి పడతులు వేసుకొని ఢిల్లీ అస్తిరాపురి పట్టం ఎట్లా బయలెల్లి వస్తున్నారు ఓ రామ రామ జల్లు జల్లున్న వారాలు కురిసే ఓ పిల్ల తెరుగు గుంటలు నిండేనమ్మ ఓ పిల్ల జల్లు జల్లున్న వారాలు కురిసే ఓ పిల్ల తెరుగు గుంటలు నిండేనమ్మ జల్లు జల్లున్న కలవారదే మన గంగు బిల్ల పిల్లలు రూపాల దేవిని ఎప్పుడైతే కూకుండబెట్టి అగో ఏనాడు గనక ధర్మరాజు బేటికొచ్చిండ్రు అయ్యా ధర్మరాజా అయ్యా మీ కొడుకుకు తగ్గట్టు పిల్లని తీసుకొని వచ్చినాము మల్లె తోటల్లో పైడి ముడిచి పల్లాకిల తీసుకొచ్చి కూసుండ పెట్టినమయ్యా విజయగిరి పట్టవేర విజయసేన మహారాజు విజయవతి కన్న బిడ్డ రూపులకు సక్కని రూపవతి అనంగనే ధర్మరాజు సంబరపడ్డాడు 5 ముత్తైదల విలిసిండు మరి హారతి పల్లెం పట్టుకొని బాజ భజంత్రిలతోని బరువైన సన్నాయిలతోని అటువంటి ఒక్క పిల్లను ఎదుర్కొని 7 మేడలు నింపుకున్నారు అప్పుడు ఢిల్లీ అస్తినాపురి పట్టం లోపల చేరు నిమ్మలు కొడుతున్నారు నీడలు కడుతున్నారు పత్తలు కొడుతున్నారే పందిరి కడుతున్నారు ఇక ఆకాశమెత్తు పందిరి వేసి ఇక భూదేవంతా వాళ్ళు గద్దెలు వేసి చిక్కుడేకు తోరణాలు శివ కంకునాలు మామిడాకు తోరణాలు మరి కంకణాలు రాజుల పెండీలకు రాగి తోరణాలు అడగడుగునప్పుడు బాయిలు తోడిండ్రు నాయన్న సర్దిదిన శుద్ధ బాయిలు తయారు చేసిండ్రు
కస్తూరుతోని అలికెండ్రు కర్పూరముతోని ముగ్గులు పెడుతున్నారు నెవిలీకలతోని పందిరి వేస్తున్నారు తమలపాకు దల్లు కడుతున్నారు చాకుతోని తెరలు వేస్తున్నారు పచ్చని పందిరుల కింద ఎత్తైన తోరణాల కింద మంగళోళ్ళ వినిపించి మైల కోలు రాయించి మైల శాస్త్రం వేసి వాళ్ళకు మహిళలు విగించి మంగళ స్థానాలు వహించి రూపవతిని పెళ్లి పడుతులు వేసిండ్రు రంపాల మహారాజును పెళ్లి కొడుకులు వేసిన ఆగా పచ్చని పందిరుల కింద ఎత్తైన తోరణాల కింద ఎండిన ముచ్చారు ఏదో తెచ్చిండ్రు పచ్చి ముచ్చారు పందు తెచ్చి పందిట్లో కుప్ప పోసిండ్రు ఆగా రజకుడు అయినటువంటి సాకలి రాజన్నని పిలిచి కొడుక మరి ఇష్టమైనట్టు పోరు పోసుకోమన్నారు అప్పుడు సాకలి రాజన్న ఏలుగు బంగారు ఉంగురం పెట్టుకొని పాట పాడుకుంటా పోరు వస్తున్నాడు వెనకడి కాలం గాని ఇప్పటికి కూడా ఏలుకు ఉంగురం లేని సాకలోళ్ళు పోలు పోయ్యరు ఆఖరికి బంగారు ఉంగురం లేకపోతే వాళ్ళ ముక్కు పుల్లు ఇచ్చిన 2 ఏళ్ల సందున ఇరికించుకొని పోలు పోస్తారు ఉంగురం లేకుండా పోలు పోతే రక్తంతో పోలు పోసినట్టట ఆఖరికి బిడ్డ ఏదన్నా దేవునికి పూజ చేసినా వ్రతం చేసినా ఏలుకు ఉంగురం ఉండవలసింది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆఖరికి కర్మం తక్కువై మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినా గాని అయ్యగారుకు బియ్యం ఇచ్చేటప్పుడు శాస్త్రం తెలిసిన అయ్యగారు అని ఉంగురం గతి ఉన్నదో లేదో అని రాంగ 2 దర్భలు అంటే ఒక గడ్డిపోస పట్టుకొని వస్తాడు ఆ 2 దర్భలతోని ఒక ఉంగురం చేసి మన ఏలుకు పెట్టినాకనే అయ్యగారు బియ్యం తీసుకుంటాడు అది మన హిందూ సాంప్రదాయం అప్పుడు సాకలి రాజన్న ఏలుకు బంగారు ఉంగురం పెట్టుకొని పచ్చని పందిరి కింద ముచ్చాల పోలు వస్తున్నాని ఆ పోలు ఎట్లా వస్తున్నాడు ఓ రామ రామ మరేడు ముచ్చాల మరిగింద పోను అనారవయ్య మరిగింద పోను అనారవయ్య 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 మరేడు ముచ్చాల కుదిరింద పోను అనారవయ్య కుదిరింద పోను అనారవయ్య నాలుగు మూడు రక్తాల వయసు కుదిరింద పోను అనారవయ్య ముచ్చాల కుదిరింద పోను అనారవయ్య కుదిరింద పోను అనారవయ్య ముచ్చాల కుదిరింద పోను అనారవయ్య కుదిరింద పోను అనారవయ్య సందమా హైరోనికాగే అనారవయ్య హైరోనికాగే అనారవయ్య సందమా హైరోనికాగే అనారవయ్య హైరోనికాగే అనారవయ్య గర్భు తీగల వట్టి పోలేదు తింటే అనారవయ్య పోలు తింటే అనారవయ్య గర్భు తీగల వట్టి పోలేదు తింటే అనారవయ్య పోలేదు తింటే అనారవయ్య గర్భు తీగల వట్టి పోలేదు తింటే అనారవయ్య పోలేదు తింటే అనారవయ్య గర్భు తీగల వట్టి పోలేదు తింటే అనారవయ్య పోలేదు తింటే అనారవయ్య సందమా సందమా హైరోనికాగే అనారవయ్య హైరోనికాగే అనారవయ్య అల్లొక్క సుక్కచ్చి హరిగరిగ బుడ్డి ఓనారవయ్యో హరిగరిగ బుడ్డి ఓనారవయ్యో భగవాని పందిరి కింద ఎత్తైన తోరణాల కింద ముచ్చాల పోలు వయ్యంగా బాజా భజంత్రీలు బలువైన సన్నాయిలు ఎన్నీల పంటలు ఏగంగ మోగంగా తూర్పున కొమ్ములు డుల్లాన బేరీలు మోగంగా మంగళ వాయిద్యాలు మిన్నంటి ప్రోగంగా రంపాల మహారాజు పెళ్లి కొడుకై కుడి బంధు కూసున్నాడు ఆ రూపావతి ఎడమ బంధుకు పెళ్లి కుమార్తె కూసున్నది ఆ పెద్దల సమక్షం లోపల పెళ్లెట్ల చేస్తున్నారు ఆ బ్రాహ్మణేమో కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరుపట్లయ్యా కళ్యాణము ఆరుపట్లయ్యా కళ్యాణమే అంగలింగాలకు శోభానము అగో ఉత్తర భూపతి కళ్యాణమే పూర్వక రంభకు శోభానము పన్ను మేడలమ్మ కళ్యాణమే వైరాసకేతమ్మ శోభానము ఉల్లవరికేతమ్మ కళ్యాణమే గోపాల కిట్టయ్య శోభానము అల్లుడా మల్లయ్య కళ్యాణమే అడిబిడ్డకేతమ్మ శోభానము తండ్రి రెడ్డి కళ్యాణమే తల్లి వీరమ్మ శోభానము 30 ఆవిడ మీద పెళ్లిల నాడు ముద్దరాధారుని కళ్యాణము 60 ఆవిడ మీద పెళ్లిల నాడు ఆచారవంతుల కళ్యాణము ఓం నమ శివాయ కళ్యాణమే ఓంకార బసవయ్య శోభానము
కొడక ఇప్పుడు నీ చేత పిల్ల నెత్తి మీద జీలకర్ర వెళ్ళవస్తూ అయ్యా ఈ జీలకర్ర బెల్లం ఎందుకు వస్తున్నాయ్యా? ఎందుకంటే నీళ్లున్న కాడ బురదుంటది, ఏమన్న కాడ కయ్య ఉంటది, సంసారం అన్న కాడ సమస్యలు ఉంటాయి. సంసారం లోపల అటువంటి ఒక సమస్యలు ఏ ప్రకారం ఉంటాయో అవి ఎదుర్కోవడానికి బెల్లం తీయగుంటది, జీలకర్ర కొంచెం చేదుంటది కాబట్టి దీన్ని కనుక్కొని తిరుగువని దాని అర్థం నాయన.